సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ యాజమాన్యం సమావేశం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, మాల్స్, హైపర్ మాల్స్ ఏర్పాటుపై చర్చలు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు. విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్ల ప్రణాళికలపైన చర్చించిన ముఖ్యమంత్రి. తెలంగాణలో మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పార్టీ శ్రేణులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులకు దిశానిర్దేశం. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై సమీక్ష. ఇప్పటివరకు 9 లక్షల సభ్యత్వం నమోదైనట్టు ప్రకటన. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి సర్కార్ గ్రీన్ సిగ్నల్. పార్క్ చుట్టూ 826 కోట్లతో డెవలప్మెంట్ పనులు. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో ముగిసిన సిట్ సమావేశం. రేపు టీటీడీకి చెందిన నెయ్యి, సరుకు గోడౌన్లు, ల్యాబులు పరిశీలించనున్న బృందం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న అధికారులు. త్వరలోనే పీసీసీ ప్రక్షాళన కార్యవర్గం కుదింపు. 25 నియోజకవర్గాలపై తెలంగాణ పీసీసీ ఫోకస్. డీసీసీల్లో మార్పులు, చేర్పులు. అధికార ప్రతినిధులుగా సీనియర్ ఎమ్మెల్యేలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ కార్యకర్తల ఆందోళన. మున్సిపల్ కమిషనర్ నియామకంపై కూటమిలో భగ్గుమన్న విభేదాలు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను నియమించవద్దని నిరసనలు. తెలంగాణలో దసరాలోపు వర్సిటీలకు కొత్త వీసీల నియామకం. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో సెర్చ్ కమిటీ మీటింగులు. మే 21తో ముగిసిన వైస్ ఛాన్సలర్ల పదవీకాలం. విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రొవిజన్స్ ఏఈఓ రమేష్పై బదిలీ వేటు. ప్రసాదాల నాణ్యత, నాసిరకం సరుకుల వినియోగంపై దేవాదాయ శాఖ కమిషనర్ ఆగ్రహం. విచారణ చేసిన తర్వాత ఏఈఓపై చర్యలు. ద్వారకా తిరుమలకు బదిలీ చేసిన అధికారులు. అనకాపల్లి జిల్లా చోడవరం చక్కెర కర్మాగారంలో సర్వజన మహాసభ. ఫ్యాక్టరీలో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్. పీఎఫ్ బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మికుల అసంతృప్తి. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్న జిల్లా కలెక్టర్. జానీ మాస్టర్ రిమాండ్ పొడిగింపు. అక్టోబర్ 3 వరకు విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని పబ్బులకు పోలీసుల హెచ్చరికలు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి తనిఖీలు. అనుమతులు లేని 17 పబ్బుల గుర్తింపు, కేసులు నమోదు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. 2 గేట్లెత్తి దిగువకు 5,202 క్యూసెక్కుల నీటి విడుదల. జలాశయానికి మిడ్ మానేరు నుంచి 8,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో.
ఢిల్లీలో వాయు కాలుష్యం నివారించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ. 21 పాయింట్లతో శీతాకాల కార్యాచరణ సిద్ధం చేసిన ఆప్ ప్రభుత్వం. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు వాయు కాలుష్యంపై ప్రచారం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 77,400, కిలో వెండి 1,02,000.